సో, ఇదంతా ఒకవేళ స్టార్ట్ చేశారనుకోండి. ఒకవేళ స్టార్ట్ చేస్తే ఈ నదుల అనుసంధానం ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏదైతే ఉందో అది కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పట్టొచ్చు? నిధులు పుష్కలంగా వస్తే హ్మ్. పోలవరం 4 ఏళ్లలో పూర్తయిపోతుంది. ఓకే. నిధులు అంతే పుష్కలంగా దీనికి వస్తే అది పూర్తయ్యే లోపల విడుదల చేసేయవచ్చు. ఓకే. సైమల్టేనియస్‌గా అయిపోతుంది చేసేయవచ్చు. అనొచ్చు. సమస్యల్లో నిధులే. ఓకే. ఆ నిధులొస్తే ఫాస్ట్‌గా పూర్తయిపోతుంది. ఒకవేళ గోదావరి బనకచెర్ల అనుసంధానం గనక జరిగితే ఇప్పటిదాకా కరువులో ఉన్న రాయలసీమ ప్రజలకి ఊరట లభిస్తుంది అని అనుకోవచ్చా? అంటే ప్రభుత్వం నిజాయితీగా చేస్తే అంటే ఈ మార్గంలో వాళ్ళు అనుకుంటున్నటువంటి మార్గంలో వైకుంఠపురము హ్మ్. వయా సోమశిల హ్మ్. టు బనకచెర్ల అనేది జరగదు. ఓకే. జరిగినా కూడా రాయలసీమకి దమ్మిడి ప్రయోజనం ఉండదు. ఓకే. అలా కాకుండా ఈ పద్ధతిలో జరిగితే మనం చెప్తున్నట్టుగా హ్మ్. రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిపుణులు చెప్తున్నట్టుగా వైకుంఠపురం, బొల్లారం, వెలుగొండ, వెలుగోడు టు బనకచెర్ల అయినప్పుడు గ్యారంటీగా రాయలసీమకి నీళ్ళు వస్తే వెలుగొండకు కూడా మంచి జరుగుతుంది. హుహు. ప్రకాశం జిల్లా కూడా వెనుకబడిన రాయలసీమ కాకపోతే వెనుకబడిన జిల్లా. ఓకే. అది కూడా శ్రీశైలం నుంచి నీళ్లు పోవాలి లిఫ్ట్ అది ద్వారా. అటువైపు ఉంటుంది. ఇది ఆ సమస్య పరిష్కారం అయిపోతుంది. వెలుగొండ కూడా రాయలసీమ ప్రకాశం జిల్లా మార్కాపురం డివిజన్ ఏదైతే ఉందో నిజమైన వెనుకబడిన ప్రాంతం. ప్రకాశం జిల్లాలో ఒంగోలు కొంచెం డెవలప్మెంట్, ఇది నాన్ డెవలప్మెంట్. కాబట్టి నిజమైన రాయలసీమ స్వభావం అయినటువంటి వాళ్ళకి నీళ్ళు వస్తాయి. ఆ నుంచి వెలుగొండకి నీళ్ళు వచ్చి బనకచెర్లకు వస్తే సంపూర్ణంగా ఆడ తీసుకొచ్చే నీళ్ళు రాయలసీమకే ఉపయోగపడతాయి. హుహు. ఆ రూట్ కాకపోతే ఇది రాయలసీమ ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టుగా అయితే ఉండదు. హుహు. దానివల్ల పెద్ద ప్రయోజనం కూడా ఉండదు. ఓకే. సో, ఇప్పుడు మనకి గోదావరి, బనకచెర్ల అనుసంధానం గురించి తెలంగాణకున్న అభ్యంతరాలేంటి? అసలు తెలంగాణ ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది? ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు ఉన్న పంచాయతీ ఏంటంటే హ్మ్. ఇంతవరకు ఒకే రాష్ట్రంగా ఉన్నాం. హ్మ్. గోదావరి నది రాయలసీమ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రవహిస్తుంది. అవును. కృష్ణా నది అయితే మరీ ఇబ్బందికరైందంటే కవల పిల్లల్లాగా అవును. కృష్ణానది ఒక చోట వస్తుంటే తెలంగాణలో ఫస్ట్ ఎంట్రీ అవుతుంది, తర్వాత కర్నూలుకు ఎంటర్ అవుతుంది, తర్వాత కృష్ణానది సముద్రంలో కలిసిపోతుంది. ఈ మధ్య ప్రాంతంలో ఈ పక్క తెలంగాణ ఉంటుంది, ఈ పక్క రాయలసీమ ఉంటుంది. అంటే కవలపిల్లలాగా ఉంటుంది. ఆ నది వేరు చేస్తుంది. హ్మ్. ఈ పక్క తెలంగాణ ఉంటే ఆ పక్క ఉంటుంది. రెండు చోట్ల కలిసి ఉంటుంది. హ్మ్. కాబట్టి ఇది అంటే విడదీయలేని అనుబంధం మనకు నదితో ఉంది రెండు రాష్ట్రాలు. హ్మ్. రెండోది ఏంటంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కృష్ణానది ఎంట్రీ అయ్యేది తెలంగాణలో, హ్మ్. తర్వాత రాయలసీమలో. కానీ లబ్ధి మాత్రం ఈ రెండు ప్రాంతాలకు జరగల. హ్మ్. దానివల్ల నష్టపోయింది. అప్పుడు ఏమవుతుంది, ఆ బాధ ఇద్దరి మధ్య ఉంది. హ్మ్. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టేది కూడా తెలంగాణకి, రాయలసీమకి అన్యాయం జరిగినట్టు కట్టారు. ఇందువల్ల ఏమవుతుంది, ఇప్పుడు మాకు న్యాయం జరగాలని కోరుకుంటారు. అందువల్ల ప్రతిదాన్ని వివాదం అవుతుంది. హ్మ్. సమస్య ఏంటంటే తెలంగాణ నష్టపోయింది, దక్షిణ తెలంగాణ, రాయలసీమ నష్టపోయింది, కృష్ణా డెల్టా కొంత లాభపడింది. వాళ్ళేమో ప్రశాంతంగా ఉన్నారు. నువ్వు మళ్ళీ కొట్టుకునేది హక్కుల కోసం ఊరు అంటే తెలంగాణ వాళ్ళు ఎవరైతే నష్టపోయినారో వాళ్ళ మధ్య పంచాయతీ వస్తుంది. ఓకే. అందుకని కృష్ణానది స్వభావం రీత్యా ఉమ్మడి రాష్ట్రం నష్టపోయినాము, హ్మ్. పంపకాలు కూడా జరిగినాయి కృష్ణానదిలో. ఈ పరిస్థితులు ఆ తక్కువ నీటి కోసం నీకెంత నాకెంత అని కొట్లాడుకుంటున్నాం. హ్మ్. అందువల్ల ఏ చిన్న సమస్య వచ్చినా రూల్స్ వస్తాయి. ఇప్పుడు మీరు అన్నట్టు తెలంగాణ అభ్యంతరం ఏంటంటారు. కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరించినప్పుడు బేసన్లు లేవు, బేసజాలు లేవు అన్నాడు. మన ఇద్దరం కొట్లాడుకుంటే రాష్ట్రాల మధ్యలో మూడో వాడు కేంద్రం వస్తాడు, అసలు మన ఇద్దరం ప్రశాంతంగా ఉంటే ఊడు రాడు కదా, మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అన్నాడు. ఆ స్పిరిట్ నిజాయితీగా ప్రవర్తిస్తే అదే పరిష్కారం. ఆ మాట అన్న 2 నెలలకే మళ్ళీ వాళ్ళు వేరే మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు ఇప్పుడు ఉదాహరణ గోదావరి, బనకచెర్ల ఏ నీళ్ళు, ఇప్పుడు ఉదాహరణకు గోదావరి నీళ్ళు ప్రవహించి సముద్రంలో కలుస్తుంది రాజమండ్రి తర్వాత. మనం చివరి రాష్ట్రం కదా, నీకు ఎన్ని నీళ్ళు దొరుకుంటే నీకేం అభ్యంతరం? ఏ అభ్యంతరం లేదు. కానీ పంచాయతీ పెడతారు. ఎందుకంటే ఇంకెక్కడో సమస్య ఉంటాయి, వాళ్ళు కొన్ని తప్పులు చేస్తుంటారు. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు మీరు కొన్ని తప్పులు చేస్తారు, నన్ను క్వశ్చన్ చేస్తారు, అప్పుడు నేనేం చేస్తాను, నా తప్పులు మీరు చూస్తారు. అప్పుడు పెద్ద మనిషి ఏం చేస్తాడు, మన ఇద్దరిని కూర్చోబెట్టుకొని నీకింత నాకింత అని పరిష్కారం చేస్తాడు. ఇప్పుడు తెలంగాణ గొడవ అంతే, వాళ్ళు కొన్ని ప్రాజెక్టుల్లో హక్కులు అంటే అనుమతులు లేవు, మనకు కొన్ని అనుమతులు లేవు. రాయలసీమ కట్టే ప్రాజెక్టులకి అనుమతులు లేవు, కేటాయింపులు లేవు చాలా ప్రాజెక్టులకి. వాళ్ళు దక్షిణ తెలంగాణ కట్టే ప్రాజెక్టులు లేవు. వాళ్ళు తప్పు చేసినా మనం ప్రశ్నిస్తాం, మనం తప్పు చేసి వాళ్ళు ప్రశ్నిస్తారు. ఉద్దేశం ఏంటంటే నన్ను ఒప్పుకుంటే నేను నిన్ను ఒప్పుకుంటాను. ఇది ఇప్పుడు ఏమవుతుంది, కేంద్రం రావాలి, కేంద్ర ప్రభుత్వం ఎడుగు చూస్తుంది. అందువల్ల కేసీఆర్ గారు ఏదైతే చెప్పినాడో బేసిజాలు లేవు, బేసిన్ లేవని అనే స్పిరిట్కి కానీ వస్తే ఇచ్చిపుచ్చుకోవాలి. ఇద్దరు నష్టపోయినాము, ఏడవసారి రాజీ పడాలి. ప్రతిదానికి స్కేల్ పెట్టుకొని నువ్వు రూల్స్ మాట్లాడతాను, నేను రూల్స్ మాట్లాడతానంటే శాశ్వతంగా ఒక్క ప్రాజెక్ట్ కూడా కట్టలేము. ఇద్దరు కలిసి ఎవరికి నష్టం లేదు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు తెలంగాణకి ఇసుమంత నష్టం కూడా లేదు, అది వాళ్ళకి కూడా తెలుసు.
కానీ ఎందుకంటే హక్కులకు సమస్య కదా. కానీ నా విషయం నువ్వు ఒప్పుకుంటే నేను విషయం నేను ఒప్పుకుంటా. కానీ ఇద్దరు 2 ముఖ్యమంత్రులు ఆ బేసజాలు లేవు బేసిన్ లేవు అని ఇద్దరు కానీ కలిసి కూర్చుంటే 2 నిమిషాల పరిష్కారం అవుతుంది. ఇద్దరిలో తేడాలు వచ్చినా ఒక్కరిలో తేడా వచ్చినా ఎవడూ పరిష్కరించలేడు. అది దీనికి ఉన్న ప్రాథమిక సమస్య. సో బేసిక్గా ఇలాంటి ప్రాజెక్ట్స్ ఏవి స్టార్ట్ చేసినా కూడా ముఖ్యంగా అభ్యంతరాలు అనేవి కలుగుతూనే ఉంటాయి. రాష్ట్రాలకు కానీ లేదా రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలకు కానీ అభ్యంతరాలు ఉంటూనే ఉంటాయి. అలాంటప్పుడు కేసులు పెడుతూ ఉంటారు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు ఈ ప్రాజెక్టే అనుకోండి, గోదావరి బనకచర్ల ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత ఎవరైనా ఇలా కోర్టులో కేసులు పెట్టినా కూడా ఆ ప్రాజెక్ట్ ఆగిపోయే అవకాశం ఉంటుందిగా. కోర్టులో కేసు వేయడానికి లేదు, ప్రధానంగా అభ్యంతరం చేసి ఒకేటండి గ్రీన్ ట్రిబ్యునల్ ఇట్లాంటి వాటిలో ఇబ్బందులు అంటే గ్రీనరీ కొట్టేస్తారని ఇట్లాంటివి ఏదైనా అభ్యంతరాలు ఉంటే దాన్ని పరిష్కరించుకోవాలి. బేసిక్ సమస్య ఎక్కడ వస్తుందంటే తెలంగాణ అభ్యంతరాలు, వాళ్ళ కంప్లైంట్, మన కంప్లైంట్లు, ఇది పరిష్కారం కావాలి. ఇద్దరి మధ్య పరిష్కారం అయిపోతే గ్రీన్ ట్రిబ్యునల్ సమస్య, నేషనల్ ఇతర సమస్యలు కొన్ని ఉన్నాయి, ఇవి మెల్లిమెల్లిగా పరిష్కరించుకోవచ్చు. మేజర్ రోల్ 2 రాష్ట్రాల మధ్య సమస్య, జల వివాదాల సమస్య, ఐక్యత ఉండాలి. 2 రాష్ట్రాల మధ్య ఇబ్బందులు, ఐక్యత కూడా అవసరం, అభ్యంతరం చెప్పొచ్చు చాలు. వాళ్ళ ప్రాజెక్టుల విషయంలో మనం రాజీ పడడం అంటే నష్టం లేనంతగా, మరీ నష్టం వస్తే ఫైట్ చేయాలి. అట్లాంటి అవగాహనకు వచ్చేసి సమస్య రాదు. మీరు చెప్పిన ఇతర సమస్యలు అనేది ఉంటాయి. ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకం గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఆగిపోయింది, అట్లాంటి వాటిని పరిష్కరించుకోవచ్చు 1 సంవత్సరం అటో ఇటో. కానీ రాష్ట్రాల మధ్య సమస్య ఉంటే మాత్రం అది పరిష్కారం కానంత వరకు ముందు అడుగు వేయలేని పరిస్థితి ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కనుక ఇది అంత సవ్యంగా జరిగితే కనుక రాయలసీమ ప్రజలైతే హ్యాపీగానే ఉండొచ్చు. సవ్యంగా జరగాలి, నిధులు రావాలి, చాలా హేతుబద్ధమైన రూట్ ఎంచుకోవాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంచుకున్న రూటే జరిగితే రాయలసీమకు ఉపయోగం లేదు, మరోసారి అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు చర్చ అంతా రాష్ట్రంలో ఏంటి, మొత్తం అమరావతిలోనా అని చర్చ ఉంటాం కదా. అమరావతికి ఎంత ఆఫ్టర్ ఆల్ 50,000 కోట్లు, రాయలసీమకు 1,00,000 కోట్లు అంటారు. అన్ని రాయలసీమకు మంచి చేస్తున్నామని తీసుకొచ్చి రాయలసీమని పక్క జరిపేస్తున్నారేంటి? అది నేను అంటుంది. ఇప్పుడు చర్చ ఏంటంటే మా భయం, మా లాంటి వాళ్ళ భయం ఏంటంటే ఇప్పుడు అంతా చర్చ అమరావతి కదా. 50,000 కోట్లు, 50,000 కోట్లు అట్లా, పోలవరం 30-40, పోలవరం కూడా రాయలసీమకి ఏం సంబంధం లేదు, అన్ని వాళ్ళకేనా అనే చర్చ రాయలసీమ వచ్చింది అనుకోండి, వాళ్ళకి ఇద్దరు కలిపితే 1,00,000 కోట్లు, మీకు చూడ 1,00,000 కోట్లు పైన పెడతాను అంటారు. అట్లా బుజ్జగించడానికి జరిపింది. రాయలసీమకి బుజ్జగించే ప్రాజెక్టులన్నీ అద్భుత ప్రాజెక్టులు, మహా ప్రాజెక్టులే ఉంటాయి. 70 ఏళ్ళుగా ఏమి జరగలేదు. ఇప్పుడు మీరు చెప్పిన ఫస్ట్ పాయింట్ కేసీ కెనాల్ ఉంది, ఎవరు కట్టారు? విదేశీయులు కట్టారు. ఇప్పుడు రాయలసీమలో 1,00,000 ఎకరాలకి నీరందించే ప్రాజెక్ట్ ఏదైనా కట్టారంటే అది మనం దోపిడీ చేయడానికి వచ్చిన విదేశస్తులు కట్టారు. కానీ ఈ 70 ఏళ్లలో ముఖ్యమంత్రులంతా రాయలసీమలే 1,00,000 ఎకరాలు నిలిచే ఒక ప్రాజెక్ట్ అట్లా. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ప్రతిదాని అనుమానం ఎందుకు చూస్తామంటే ఇది చరిత్ర. ముఖ్యమంత్రులందరూ రాయలసీమలే, ప్రెసిడెంట్లు అయినారు, రాయలసీమకు 1,00,000 ఎకరాలు నీళ్ళు అందించే ప్రాజెక్ట్ లేదు. మనల్ని దోపిడీ చేయడానికి వచ్చిన వాళ్ళు 1,00,000 ఎకరాలు ప్రాజెక్ట్ కట్టినాడు, 1,70,000 ఎకరాలు పంచే కేసీ కెనాల్. ఇది కదా భయము. కాబట్టి ఈ భయాలు ఉంటాయి కాబట్టి ఇది న్యాయంగా పరిష్కారం అయినంత వరకు అనుమానంతో చూస్తాం. సో ముఖ్యంగా ఇలాంటి అనుసంధానాలకి సో ఏదైనా పర్మిషన్స్ తీసుకోవాల్సి ఉంటుందా? ఖచ్చితంగా. అంటే ఖచ్చితంగా ఇప్పుడు వాటర్ ఏమంటుందంటే గోదావరి పైన హక్కుతో కూడుకున్న నీళ్లు కేటాయింపు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్కి ఎంత, తెలంగాణకి ఎంత అని. మన హక్కుతో ప్రాజెక్టుల వారి కేటాయింపులు కూడా ఉంటాయి. ప్రాజెక్టుల వారి కేటాయింపులు ఉంటాయి, రాష్ట్రాలు గుండు గుర్తుగా రాష్ట్రానికి కేటాయింపులు ఉంటాయి. ఉండదు మనకి ఇంకా కృష్ణానది వీటన్నిటిపైన ముంబై రాష్ట్రాల మధ్య సమస్య ఇంకా అట్లా ఉంది. ఈ చిక్కుముడి పరిష్కారానికి 2 రాష్ట్రాలు సమన్వయం చేసుకొని ట్రిబ్యునల్స్ ముందు, ముఖ్యంగా కేఆర్ఎన్బి కావచ్చు, గోదావరి రిజర్వ్ మేనేజ్మెంట్ ముందు మనం పర్మిషన్ తీసుకోవాలి. అయితే నదులను మంట చేసుకున్న ఉదాహరణకు పోలవరం టు కృష్ణ, దానికి ఎవరి దగ్గర పర్మిషన్ లేదు, గ్రీన్ ట్రిబ్యునల్ లాంటి పర్మిషన్. అదేవిధంగా రాయలసీమలో ఏదైనా తుంగభద్ర మన మధ్య జరిగింది అనుకోండి, పర్మిషన్లు అవసరం లేదు, నిధులు ట్రిబ్యునల్ పర్మిషన్ ఉంటే సరిపోతుంది. కాబట్టి గోదావరి నుంచి రాయలసీమకు వచ్చే పనకచర్ల ఆలోచన రూటు, నిధులు, జనరల్ ట్రిబ్యునల్స్ పర్మిషన్ తీసుకుంటే చాలు. తెలంగాణ వాళ్ళు అభ్యంతరం చెప్తే దాన్ని పరిష్కరించుకోవాలి. కానీ వాళ్ళతో పరిష్కరించుకోకుండా పోతే మాత్రం ఆ సమస్య అట్లే ఉంటుంది. కానీ నిజానికి పరిష్కారాలకి ఎలాంటి ఆటంకాలు లేవు. డబ్బులు, తెలంగాణతో జాగ్రత్తగా ఉండడం తప్ప ఇంకో ఇబ్బంది అయితే నిధులే కనిపిస్తుంది ఇక్కడ. నిధులే మేజర్గా, నిధులు ప్రభుత్వ ఆలోచన, నిధులన్నీ వచ్చేస్తాయి. మరి మేము చెప్పిన రూట్ కాకుండా వాళ్ళ రూట్లో పోయినారనుకోండి, లాభం ఏముంది? అంతే.